చల్లగా గాలి తగలుతా ఉండదు అబ్బయ్యా. ఈ ఎండకి అబ్బా పడవా ఇలాంటి ఎత్తైన ప్రదేశాలకు వచ్చి అట్టా సేద తీరితే ఉంటది నా సామిరంగా. నెక్స్ట్ లెవెల్ కదా. అబ్బా ఏమో అనుకున్నా ఎండాకాలంలో కూడా చల్లగుంటదా అంటే ఏముంటది లేవన్నా ఆయన అని ఈడకి వచ్చిన తర్వాత తెలుస్తుంది నిజంగానే చల్లగుల్లా. ఆహా ఓహో వేసుకున్నా సామిరంగా. భలే ఉందా ఈ ప్లేస్. చిల్ అవ్వచ్చు సరదాగా ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం. చూస్తలా ఎట్టుందా ఘాట వేరే లెవెల్. జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి ప్లేసుల్లో. చూడండి ఆడ కిందంతా నేచర్. ఆల్మోస్ట్ కిందకి వచ్చే దరిదాపుల్లో మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. ఆ కొండ పక్కన ఈ చెట్లు, అక్కడక్కడ గట్లు, మధ్య మధ్యలో పేట్లు, వేరే లెవెల్ అనుకో. బాగోలా. చిత్తూరెమ్మిడ పులిగుండ అని ఒక ప్లేస్ ఉంటది. ఒకటే ముద్దులాగా పెద్ద రాయి బండ. దాదాపు చూస్తే 1000 మీటర్లు అంటే అదే 1000 ఫీట్ ఉంటది. ఇది దీని లెక్క వేరు. ఇది ఆల్మోస్ట్ తిరుమల కొండకి సమానం అంట ఎత్తు పరంగా చూస్తే. అండ్ ప్లేస్ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఆ విధంగానే అనిపించిందిలే. బాగుంది లొకేషన్ లో అయితే. ఈసారి ఎవరన్నా రాకపోతే రండి ఈ పక్కకి, ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, రైట్ నౌ ప్రజెంట్ అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. నానుస్తూ చెప్పకుండా ఫటాఫట్ దన్ లాగేసే మావా అంటున్నారా? రైట్. ఎనీవే ఇక్కడ ఉండే వండర్స్, ఐ మీన్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని కూడా మరి కొద్ది క్షణాలు అలా జర్నీ చేస్తూ మాట్లాడుకుంటూ చూసేద్దామా. ఈ ప్లేస్ చూస్తుంటే మీకేం గుర్తుకొస్తుందో చెప్పండి. బేసిక్ గా ఇలాంటి ఘాట్లు ఎప్పుడైనా సరే వస్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది తిరుపతి, ఐ మీన్ తిరుమల, అండ్ దాంతో పాటు శ్రీశైలం. ఇవైతే గుర్తుకొస్తాయి. ఈ ప్లేస్ వచ్చేసి ఇంకా ఎలా ఉంటుందంటే వింటర్ లో బాగుంటుంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. కూల్ గా ఉంది. మరి ఎందుకు కూల్ గా ఉందో తెలియదు. ఈవెన్ ఎండాకాలంలో కూడా కూల్ గా ఉందంటే మామూలు విషయం కాదు. ఇదేదో మాయానగరం లాగా అనిపించింది. నైట్ అంతా అక్కడే పడుకున్నాను ఏనుగు మల్లమ్మ అనే ఒక చెప్పుల్లో. ఆవిడెవరు అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కొండకి ఆవిడ పేరు కూడా ఉందన్నమాట. లొకేషన్స్ అయితే చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఎంత అత్యద్భుతంగా ఉన్నాయో. ఏనుగు మల్లమ్మ కొండలు, హార్స్లీ హిల్స్ అని పిలుచుకునే ఈ ప్రదేశం అయితే మదనపల్లి ఎంబడి ఉంటది. ఈ మదనపల్లి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంటది. ఇక్కడ బిట్స్ అనే ఒక మంచి కాలేజ్ కూడా ఉంది, బాగా ప్రసిద్ధి. లొకేషన్స్ చూస్తున్నారు కదా. శ్రీశైలం మాదిరి చెట్లు ఎండిపోయి ఉన్నాయి. తిరుపతి మాదిరి కొంచెం ఘాట్ రోడ్ ని తలపిస్తా ఉన్నాయి. రెండు మిక్సప్. బాగుంది ప్లేస్ అయితే. మధ్యలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం ఏదైనా ఉంది అంటే ఈ కొండకి ఎక్కేటప్పుడు ఓం నమో వెంకటేశాయ, ఈ స్థలము తిరుమల కొండ ఎత్తుకు సమానం. చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలు అని చెప్పి ఈ విధంగా మెన్షన్ చేస్తున్నారు అనమాట. మధ్యలో స్వామివారి పాదాలు అనేవి కూడా ఈ విధంగా ఏర్పాటు చేసి. సో కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బేసిక్ గా నైట్ వచ్చినప్పుడు నేనైతే గమనించలేదు కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టున్నారు. ఇచ్చట దీపాలు వెలిగించరాదు, కర్పూరం వెలిగించరాదు అని. ఘాట్ రోడ్డు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఒకరు స్టార్ట్ చేశారంటే ఇంక అందరు స్టార్ట్ చేస్తారు కాబట్టి అలా పెట్టారనమాట. బాగానే ఉంది, ఎత్తైన ప్రదేశమే. చూస్తున్నారు లైక్ నేను ఇప్పుడే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. తిరుమల ప్లస్ శ్రీశైలం రెండు మిక్సప్ అయ్యింది ఈ ప్లేస్ అని. ఇంట్రెస్టింగ్. కొండపై నుంచి చూస్తే కనిపించే వ్యూ పాయింట్ మధ్యలో వచ్చేది ఏదైనా ఉంది అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. చూస్తున్నారు కదా ఇదే వ్యూ పాయింట్. ఒక్కసారి సరౌండింగ్స్ 360 డిగ్రీస్ అయితే చూద్దాం. ఇది మనం వచ్చిన దారి, ఇది కొండకి వెళ్ళే దారి. ఇలాంటి ప్లేసెస్ లో కొంచెం జాగ్రత్త, వెహికల్స్ ని పార్క్ చేసినప్పుడు కార్నర్స్ లో ఉంటారు కాబట్టి. ఎనీవే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, అదేవిధంగా ఈవినింగ్ సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటాయి కొండ మీద. అవి చూడడం కోసం ప్రత్యేకంగా ఒక స్పాట్ కూడా ఉంది, మంచిగా బ్యూటిఫుల్ స్పాట్. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం క్లియర్ కనిపిస్తాయి. ఆల్మోస్ట్ మొత్తం ఎండిపోయి ఉన్నాయి, చెట్లు అయితే చాలా హెవీగా ఎండిపోయి ఉన్నాయి. రూట్ అయితే ఇది. మన ఆంధ్ర ఊటీనో లేకపోతే కొడైకెనాల్ మీరే చెప్పండి. ఇదైతే మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంటుంది. అంగళ్ళు అనే ఒక ఊరు అమ్మిడే ఉంటది.
బేసిక్ గా ప్లేస్ ఎలా ఉందో చూస్తే మీకే ఈ పాటికి ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. అక్కడక్కడ గతుకులు గందరగోళంగా ఉన్నాయి, చిరుతులు కొట్టినాయి అంటే భయో. కాకపోతే ఈ సౌండ్ కి రావనుకో బేసిక్ గా బండి ఆగిందనుకో వంపోళ చంపే ఎవడేది ఇవిడే లొకేషన్లు ఎట్టున్నాయా కానీ అమ్మ పడవ. ఆ పక్కన ఇప్పుడే నిప్పు దెయ్యం, ఈ పక్కన బొరియు దెయ్యం, ఆ ముందు కాస్మోరా పోయిందే. పైకి వెళ్ళిపోతాం కాసేపట్లో, 3 కిలోమీటర్లు దగ్గర ఉంటుంది అనుకో. ఎట్టున్నాయి లొకేషన్ పోలా అదిరిపోలా. నైట్ లొకేషన్ ఇప్పుడు దాకా మీరు చూడలేదు కాబట్టి మీ కోసం చూపిస్తా అన్న. ఓకేనా? ఎట్టుందా అమ్మ పడవ అట్టా ఎగుతా ఉంటే మన పోతా వల్ల గాలి మాత్రం చల్లగా వస్తున్నాయ్యా ఈ ఎండాకాలంలో కూడా. నాకు తెలిసి మన అంతా టూరిస్ట్ ప్లేస్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్, అది కూడా సమ్మర్ టైంలో. ఎవరైనా రాకపోతే రండి, ఎంజాయ్ చేయండి. ఏందా ఇంకా ఆలోచిస్తాట అమ్మ పడవ ఈ పక్క ఏదైనా పని పెట్టుకుంటేనే రాలే, అది పనిగా రావడం ఎందుక. ఫ్రీగా ఉన్నానంటే వచ్చేసాయి, ఇబ్బంది లే. లొకేషన్లు చూపిద్దామని నైట్ టైం ఎట్లుంటాయనేది చూపిస్తా అన్న. మాడిపోయిన మసాలా దోశ మాదిరి ఫేస్ అయితే ఎండిపోయింది ఈ ఎండకి. ఇదిగో ఇదే ఏనుగు మల్లమ్మ టెంపుల్. ఈవిడ పేరు మీదే ఈ కొండను కూడా పిలుచుకుంటారు. దాంతో పాటు హర్సిలీ హిల్స్ అని కూడా పిలుస్తారులే. ఈ రాత్రికి ఏడా ఉంటున్నా నేనైతే. ఉదయాన్నే టెంపుల్ అయితే ఓపెన్ చేసినారు, రాత్రి బయట కారిడార్ లోనే పడుకున్నా. ఈ టెంపుల్ సరౌండింగ్స్ 360 డిగ్రీస్ అయితే ఒకసారి చూద్దాం. అదే విధంగా లోపల అమ్మవారిని కూడా చూద్దాము. అమ్మవారు అయితే చాలా ఘనంగా తేజోమయంగా కనిపించినారు. చుట్టుపక్కల లొకేషన్లు కూడా చాలా బాగున్నాయి. ప్రశాంతంగా సేద తీరేదానికి బండలు వేసి పెట్టినారు. అసలు ఏనుగు మల్లమ్మ అనే ఈ కొండ ఈ అమ్మవారి పేరు మీద ఎందుకు వచ్చింది అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. అయితే పర్టికులర్ గా మనం చూసుకుంటే వ్యూ పాయింట్ ఏదైతే ఉందో, డే టైంలో సన్ రైజ్, అదేవిధంగా ఈవినింగ్ టైంలో సన్సెట్, ఆడికి కూడా వెళ్ళి అక్కడ లొకేషన్లో మాత్రం నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో ఉన్నాయి. ఏనుగు మల్లమ్మ కొండ అన్నట్టే ఈ టెంపుల్ కి ముందు కూడా ఏనుగులు అయితే ఉన్నాయి. చాలా బాగుంది. చాలా షార్ట్ అండ్ స్వీట్ గా టెంపుల్ అయితే నీట్ గా ఉంది. ఏం బలులు గిల్లులు ఏమైనా ఇచ్చిండ్రేమో కానీ గుడి ఎమ్మిడ వెనక పక్కంతా మొత్తం రక్తపాతం అయిపోయి ఉంది. బాగుంది, మొత్తానికి అయితే చాలా బాగా నచ్చింది. ఎర్లీ మార్నింగ్ కదా అసలు లొకేషన్ లో, అప్పటికప్పటికి ఎండబడతా ఉంటే సూర్యుడు అప్పుడే వచ్చానాడు. లెక్క అయితే వేరే విధంగా ఉండింది. నాకు ఈ చిత్తూరు, ఈ కడప, ఈ సరౌండింగ్స్ లో ఈ 2-3 రోజులు ఉండి నాకు ఈ భాష అయితే బాగా అబ్బింది. కొంచెం నెల్లూరు లెక్క అయితే వేరు, సాగదీస్తా అంటారు కానీ ఆ లెక్క వేరుంటది. ఈడ వచ్చాండావా, పోతాండావా, బేసినావా, ఇట్లా లెక్కలు వేరుంటాయి కడపమిడి. చిత్తూరు లెక్క మళ్ళీ వేరు. ఇంకా పుష్ప సినిమా చూసిన వాళ్ళు క్లారిటీ ఉంటది. వెనకమ్మడైతే ఒక గుడి డిఫరెంట్ గా ఉంది, ఏదో చిన్న గుడి. ఈడంతా శక్తులకి సంబంధించి కొన్ని గుళ్ళు, ఆ బలులు గిల్లులు ఇచ్చేటట్టున్నారు. మొత్తానికి అయితే లొకేషన్ లో వేరే లెవెల్ అబ్బా. ఈ ఎండాకాలంలో కూడా చల్లగా ఉందంటే అసలు ఎందుకుందో నాకైతే అర్థం కాల. కంప్లీట్ గా ఒక రోజు మొత్తం ఏడుంటే మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఉదయాన్నే సన్ రైజ్ చూసుకోవాలా, సాయంత్రం సన్సెట్ చూసుకోవాలా, పొద్దుపోయి ఫైర్ క్యాంప్ వేసుకోవాలా, మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరాలా, ముందు రోజు రాత్రి కల్లా ఇక్కడ ఉండాలా. చూస్తున్నారు కదా గ్రీనరీ విజువల్స్ అంతా వేరే లెవెల్. పెద్ద బండరాయి సాపటగా ఉంది. ఏనుగు మల్లమ్మ కొండలు అని చెప్పినట్టుగా ఏనుగు మల్లమ్మ దేవస్థానం కూడా ఉంది కదా. దాంతో పాటు హర్సిలీ హిల్స్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చేసుకోండి ఫస్ట్. ఈ మాదిరిగా వీడియోలు అప్పుడప్పుడు పెడతా ఉంటాను, మంచి మంచి వీడియోలు. మీకు ఏదన్నా ఇంకా ఇట్లాంటి కంటెంట్లు కావాలన్నా కూడా చెప్పండి, ఖచ్చితంగా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నేను వేరే పని మీద ఉంటే ఈ రూట్ లో వచ్చి మొత్తం కవర్ చేసా, 1 కాదు 2 కాదు. రాబోయే రోజుల్లో అద్భుతమైన భాండాగారాలు మన ఖజానా నుంచి అట్టా వదులుతాను. టూరిస్ట్ ప్లేస్ ఇది. పర్టికులర్ గా చెప్పాలంటే ఎండాకాలంలో సేద తీయడానికి వస్తారు. ఆంధ్ర ఊటీ అని పిలుచుకుంటారు. ఇక్కడ పర్టికులర్ గా వచ్చిన వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి మొత్తం విల్లాలు, దానికి సంబంధించి హోటల్లో అన్ని ఉంటాయి. అయితే వీలైనంత వరకు ఇక్కడికి వచ్చే ముందు పొద్దుపోయి అయితే రావద్దు. కింద ఏదన్నా ఉంటే ఆడ తినేసి మొత్తం కార్యకలాపాలన్నీ ముగించుకొని ఆ తర్వాత పైకి వచ్చి రెస్ట్ తీసుకోండి. ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి అనువుగా పెద్ద ప్లేస్ అయితే ఉంది.
అసలు ఆ లొకేషన్లు మాత్రం ఎందుకులే, వేరే లెవెల్. మన ఆంధ్రాలో కూడా ఇట్లాంటి ప్లేసులు ఉన్నాయా అని చెప్పి చూస్తే మంచి ప్లేస్ దొరికింది. అందరూ కులు మనాలి అట్లా కొన్ని నార్త్ ఇండియా సైడ్ వెళ్తా ఉంటారు. మన ఆంధ్రాలో చూడాల్సిన ప్లేస్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఇప్పుడు చిత్తూరు జిల్లా అనేది ఒకప్పుడు చిత్తూరు జిల్లా లెక్క, ఇది ఇప్పుడైతే అన్నమయ్య జిల్లా లెక్క మాట్లాడుకుంటా ఉంటారు ఇక్కడ డివైడ్ అయిన తర్వాత. లొకేషన్లు మాత్రం దాని అమ్మ బడవ, నాకైతే భలే నచ్చినాయి. అయితే యాన్ని లేసి సన్ రైజ్ కంటే ముందు 5 ఆ టైంలో కానీ వచ్చి చూసుకుంటే ఈ ప్లేస్ లో చాలా బాగుంటాయి. ఘాట్ కూడా కొంచెం డేంజరస్ గా ఉంది. ఈ ఎక్కువ బళ్ళు అయితే రావట్లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మన శ్రీశైలం లేదా తిరుమల మాదిరిగా అయితే లెక్క వేరుగా ఉండేది, కానీ కొంచెం ఇబ్బంది ఏం లేదు. ఆ లెక్కలో ఫ్రెండ్స్ తో రావాలా, ఎంజాయ్ చేయాలా. ఎనివే, చూసినారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో వీడియోలో అయితే కలుసుకుందాం. ఇది పార్ట్ 1, పార్ట్ 2 దీనికి సంబంధించిన కథాకమా మిషి స్టోరీ అని చేస్తాయి. ఎందుకంటే అందరూ కామెంట్ సెక్షన్ లో కామెంట్లు పెట్టలేరు, పూర్తిగా తెలుసో తెలియదు కదా దీని మందల. కాబట్టి అసలు ఏనుగు మల్లమ్మ కొండలు అనే పేరు ఎందుకు వచ్చింది, హార్స్లీ హిల్స్ అంటే దాని సబ్జెక్ట్ ఏంది, ఇక్కడ చూడాల్సిన, ఇక్కడ స్టే చేయాల్సింది ఏంది కథ అనేది బ్రీఫ్ గా తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో క్లియర్ గా నేనైతే మరొక వీడియోతో అయితే వచ్చేస్తాను. ఎప్పుడు చెప్పేదే, చెప్పకనే చెప్పేదే, తప్పకుండా చెప్పేదే. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరే అన్న, నమస్తే, ఉంటాను. అక్క నమస్తే. అక్క అందరికి నమస్తే, బాయ్ అమ్మా, ఉంటానా.